హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని రణ్వీర్ మనోహరి ఇద్దరు కలిపి అంజలిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. మనోహరి చెప్తుంది, నేను పిల్లల్ని లాన్లోకి తీసుకువెళ్ళి ఆడిస్తూ ఉంటాను, అప్పుడు నువ్వు తీసుకుని వచ్చి కిడ్నాప్ చెయ్యి అని చెప్పి అంటుంది. అది ఎలా కుదురుతుంది అని అడుగుతాడు రణ్వీర్. అప్పుడు మనోహరి అంటుంది, పిల్లల్ని బాల్తో ఆడిస్తూ ఉంటాను, ఆ బాల్ని కావాలని నేను బయటకు కొడతాను, అప్పుడు నువ్వు అంజలిని బాల్ తీసుకోవడానికి వస్తుంది, తను బయటికి వచ్చినప్పుడు నువ్వు తనని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపో అని చెప్పి మనోహరి ప్లాన్ అంతా చెప్తుంది రణ్వీర్కి. రణ్వీర్ బాగానే ఒప్పుకుంటాడు. ఈలోపు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనోహరి కిందకి వస్తుంది. కానీ అప్పుడే సోదమ్మ రూపంలో వచ్చిన అరుంధతి లోపలికి వచ్చి సోదమ్మలాగా తన అన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అమ్ముకేమో అన్ని జాగ్రత్తలు చెప్పి మీ అమ్మ ఇంక తానే అని చెప్పి చేతిలో చెయ్యి వేసి మరీ చెప్తుంది భాగ్యని చూపించి. భాగ్య వచ్చి అడుగుతుంది, నీకేం కావాలో చెప్పమ్మా అని అంటే అరుంధతి అప్పుడు భాగ్య అంటుంది, 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా అక్క గురించి చెప్తారా అని చెప్పి అడుగుతుంది. దానికి అరుంధతి చాలా బాధగా పడుతుంది. చెప్పలేని స్థితిలో నేను ఉన్నానని. ఇక్కడ చూస్తే అమరేంద్ర రాథోడ్ రణ్వీర్ ఫోన్ చేస్తుంది ఎవరో అని కనిపెట్టడానికి వెళ్తారు. అప్పుడు తిరిగి ఇంటికి వస్తుండగా వాళ్ళ కారు ఆగిపోతుంది. కానీ భాగ్యకి ఫోన్ చేసి అంజలిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అవ్వదు. కాసేపటి తర్వాత కారు రిపేర్ అయ్యి ఇద్దరు కలిపి బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ చూస్తే మనోహరి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పిల్లలందరినీ లాన్లోకి తీసుకెళ్ళి ఆడిస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. టైం కోసం చూసి అంజలిని బయటకు పంపించడానికి బాల్ని గట్టిగా కొడుతుంది. ఇదంతా తెలియని అంజలి బాల్ని తీసుకురావడానికి డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఈలోపు అమరేంద్ర భాగ్యకి కాల్ చేసి చెప్తాడు అంజలిని కాపాడమని.